साईनाथ महाराज की जय। ప్రేక్షక మహాశైలికి నమస్సుమాంజలి. సాయి హారతి ఘనంగా జరిగిందండి. వస్తున్నాయి, కొంచెం కొంచెం లైక్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక టానిక్లా పనిచేస్తుంది. ఎందుకంటే భక్తి రంజని లలితావని అనే ఛానల్ కదండి మంది. అందుచేత భక్తి భావం ఉట్టిపడేలాగా అది చూసి ఒకళ్ళు భక్తి కలిగేలాగా ఉండాలని నా అభిప్రాయం. భక్తి అంటే పరమాత్ముడికి దగ్గరికి వెళ్ళే దారి కదండి. దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాం, అది ఎలా వెళ్తాం? ఒక దారి ఉంటుంది, ఆ దారే భక్తి. ఆ భక్తి ప్రవాహంలో ప్రస్తుతం ఉన్నానండి నేను. అందుచేత మీరందరూ కొంచెం సహకరించి సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఉత్సాహంగా ఉంటుందండి. తర్వాత నాకు ఎవరు చెప్పలేనిది, ఎవరు పాడలేనిది, తక్కువగా పాడేది, తక్కువగా చెప్పేది, అలాంటి సబ్జెక్ట్ తీసుకోవడం నాకు ఇష్టమండి. ప్రస్తుతం రామచంద్ర మహారాజుకి సీతామారికి మీద ఒక స్టోరీ చెప్తానండి. తరువాత అన్నమాచార్యుల గురించి కొన్ని చెప్తానండి. అవి మీరు ఇప్పటివరకు విని ఉండరు. విన్నది చెప్తే ఎవరు చూడరు కదండి, ఎవరు సబ్స్క్రైబ్ చేయరు కదా, ఎవరు భక్తిలోకి వెళ్ళరు కదా. అది ఎన్నో పెద్ద పెద్ద సినిమా ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద సినిమాలు కూడా వచ్చినాయి కదా అన్నమాచార్యుల గురించి. కానీ అలాగ కూడా తెలియనివి కొన్ని నేను ఉపాసన పట్టానండి. అవి మీ అందరికీ చెప్తారని. నేను సొంతంగా కాదండి, అన్నమాచార్య ప్రాజెక్ట్ ద్వారా విన్నవే, చదివినవి మీకు చెప్తాను. సరేనండి. భక్తి ఉన్న వాళ్ళకి ఈ మాటలు ఏముంటుంది, అన్నమాచార్యుల గురించి ఏం చెప్తారు అని ఆలోచిస్తారు కదండి. ఆలోచించి అదేంటో చూడాలి అని అనుకుంటారు కదా. అందుకని ముందుగా ఆ మాటలు మీకు చెప్పానండి. సరేండి, ధన్యవాదాలు. ఈరోజు నేను చెప్పే సబ్జెక్టులో కొన్ని చెప్తానండి. ఇప్పుడు అన్నమాచార్యుల కీర్తనలు అందరికీ వచ్చినాయండి, పుస్తకాల్లో ప్రింటింగ్ చేస్తున్నవి అందరికీ. నేను చెప్పబోయే సబ్జెక్ట్లో ఏంటి చెప్తాను అనేది మీకు ఈరోజు చెప్తాను. నెక్స్ట్ నుంచి నా సబ్జెక్ట్లో పెడతానండి. ఈరోజు మాత్రం మీకు ఏమి చెప్తాను అనేది చెప్తాను. సరేనండి. ఏం చెప్తానంటే అన్నమాచార్యుల కీర్తనలో ఒకసారి వినిపిస్తాను, వినండి. ఎందరికీ అభయంబులిచ్చు చేయి, కందువకు మంచి బంగారు చేయి. ఎందరికీ అభయంబులిచ్చు చేయి, కందువకు మంచి బంగారు చేయి. వెలలేని వేదములు వెతకి తెచ్చిన చేయి, చిలుక గుబ్బల కింద చేర్చు చేయి. వెలలేని వేదములు వెతకి తెచ్చిన చేయి, చిలుక గుబ్బల కింద చేర్చు చేయి. కలి
కలికియగు భూకాంత గౌగిలించిన చేయి కులనైన కొనగోళ్ళ వాడి చేయి కలికియగు భూకాంత కౌగిలించిన చేయి పదునైన కొనగోళ్ళ వాడి చేయి ఇందరికి అభయంబు లిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయంబు లిచ్చు చేయి తనినోక బలి చేత దానమడిగిన చేయి వరంగు భూదాన మసగు చేయి తదినోక బలి చేత దానమడిగిన చేయి వనరంగు భూదాన మసగు చేయి నెనసి జలది నిధియంబు మునకు తెచ్చిన చేయి ఎనవాగలేదరి ఇచ్చు చేయి పురసతుల మానముల పొల్ల చేసిన చేయి తురగాదులని దొడ్డ చేయి తిరువెంకటాచలాధీసుడై మోక్షం తెరవు ప్రాణులకెల్లా దయచి చేయి ఎందరికి అభయంబులిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి ఎందరికి అభయంబులిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి వెలలేని వేదములు వెతకే తెచ్చిన చేయి చిలుక గుబ్బల కింద చేర్చు చేయి వెలలేని వేదములు వెతకే తెచ్చిన చేయి చిలుక గుబ్బల కింద చేర్చు చేయి కలికియగు భూకాంత కౌగిలించిన చేయి పొలునైన కొనగోళ్ళ వాడి చేయి ఎందరికి అభయంబులిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి ఎందరికి అభయంబులిచ్చు చేయి. ధన్యవాదాలు. ఇలా ఉంది కదండి అన్నమాచార్యులు కీర్తనలు. ఆయన ఫస్ట్ 3 దశలు ఉన్నాయండి. ఒక దశలో ఆయన సంసార బంధంలో నుంచి అలాగా భగవంతుడు సన్నిధానానికి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అది మనకి సినిమాలోనే అన్నింటిలో కూడా చాలా చోట్ల చూశాను కదండి అన్నమాచార్యులు. అయితే ఆయన వెళ్ళేటప్పుడు ఆయనకి నోటికి పదాలు వెంకటేశ్వర స్వామి కటాక్షం వల్ల ఆయనకు వచ్చిన పదాలు లొల్లాయి పదం, సంస్కృతం, జానపదం అని లేకుండా ఆయనకు వచ్చిన భక్తి కొలది పదాలు పాడుకుంటూ కొండెక్కుతూ పడిపోతూ లేస్తూ పాడుతూ వేడుతూ మొత్తానికి ఎన్ని కీర్తనలు ఆయన పాడి భాండాగారంలో భద్రపరిచారంటండి. అవన్నీ భగవంతుడు అతని నోటి నుంచి వచ్చిన ఇవన్నీ వెంకటేశ్వర స్వామి భాండాగారంలో దాచారంట. అది అన్నమయ్యాచార్యులు సినిమాలో వెంకటేశ్వర స్వామి చెప్పారు కదండి, దాచుకున్నాము మేము ఎన్నో కీర్తనలు అని. అలాగా ఆయన నోటి నుంచి వచ్చిన జానపద పాడుకుంటూ కొండెక్కుతూ పాడుతూ ఉన్న కీర్తనలన్నీ మనం పాడుకుంటున్నాం. అయితే అది ఏమిటంటే మనకి చిత్ర పరిశ్రమ వారు మనకి సులువుగా రావడం కోసం మనకు అనువైన భాషలో మంచి మంచి రచయిత్రులు రచించిన వారు గొప్ప గొప్ప రచనలు చేశారండి. అది మనకి తేలికగా వచ్చేలాగా కొంతమంది కవితా పితామహులు వాటిని కీర్తనలు మార్చారు. అయితే అసలైన ఆయన నోటి నుంచి వచ్చిన కీర్తనలు కొన్ని ఉన్నాయండి.
అదే నేను చెప్పబోతున్నాను మీకు. ఆయన నోటి నుంచి వచ్చిన అసలైన కీర్తన అంటే ఫస్ట్ దశలో ఆయన పాడుకుంటూ కొండెక్కుతూ పాడుకుంటూ వెళ్ళిన భాష జానపదం కానీ, లేకపోతే సంస్కృతం కానీ, లేకపోతే లొల్లాయి పదం కానీ, ఏదైనా ఆయన భాషలో ఆయన పాడుకుంటూ వెళ్ళిన కీర్తనలు కొన్ని సేకరించానండి. అవి చెప్పి వాటికి అర్థం చెప్తానండి మీకు. ఇప్పుడు ఇందరికీ అభయంబు లిచ్చు చెయ్యి కందువకు, అది ఆ పాట మనకి ఎలా ఉందండి? ఒక పదం అర్థమవుతుంది, ఒక పదం అర్థం అవ్వట్లేదు కదా. అది పూర్తిగా అర్థమయ్యేలాగా భావంతో ఆ పాటని పాడి వినిపించి దానికి అర్థం చెప్తానండి. అయితే మన జనరేషన్, ఇప్పుడు జనరేషన్లో ఇప్పుడున్న కవులు మనకి వచ్చేలాగా తేలికగా కొన్ని కీర్తనలు పాడారండి. ఏంటంటే, వేడుకుందామా వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా. ఆమటి మృక్కుల వాడే ఆది దేవుడే, ఆమటి మృక్కుల వాడే ఆది దేవుడే, వాడు తోమని పల్లాల వాడు దురిత దూరుడే, వాడు తోమని పల్లాల వాడు దురిత దూరుడే. వేడుకుందామా వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా. వడ్డీ కాసుల వాడే వనజనాథుడే, వడ్డీ కాసుల వాడు వనజనాథుడే, పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచ్చే గోవిందుడే, పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచ్చే గోవిందుడే. వేడుకుందామా వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా. ఎలమే కోరిన వరాలిచ్చు దేవుడే, వాడు అలమేల్మంగా వెంకటాద్రి నాయుడే, వాడు అలమేల్మంగా వెంకటాద్రి నాయుడే. వేడుకుందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా వేడుకుందామా. ఇప్పుడు జనరేషన్ కవులు ఇంత తేలికగా మనకి అన్నమయ్య సంకీర్తనని అందించారు. అందుకని మనం ఎంతో ఆనందంగా వేడుకుందామా వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా అని ఈజీగా తేలికగా పాడుకుంటూ ఎంతోమంది హాయిగా అన్నమాచార్యుని కీర్తన. కానీ దీనికన్నా ముందు అచ్చు అన్నమయ్య కీర్తించుకుంటూ కొండవెక్కిన కీర్తనలు ఒక్కొక్క కీర్తన పాడి ఆ కీర్తనలకి అర్థం చెప్పాలి అని నా భావన అండి. మీరందరూ కనీసం విని, చిన్నవాళ్ళు ఎవరు వినారనుకోండి, అంత జనరేషన్ పాపం ఇప్పుడు ఖాళీ ఉండలేదు. పెద్దవాళ్ళకి కొత్తగా ఏదైనా కావాలి అనుకుంటే ఏం చెప్తున్నారు ఈవిడి అని విన్నా చాలండి. విని మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు చెప్తే అది నాకు టానిక్లాగా ఉపయోగించి నేను ముందుకెళ్తానండి. ధన్యవాదాలండి. అన్నమయ్య సంకీర్తనలు ఒరిజినల్ సంకీర్తన భావంతో మీ ముందుకు వస్తానండి. ఇప్పుడు వస్తానండి అని చెప్పడం కోసం ఈరోజు మంచిదని మొదలుపెట్టానండి. ఫస్ట్ రామచంద్ర మహారాజుకి సీతామారుకి జై అని ఒక స్టోరీ చెప్పిన తర్వాత ఇది మొదలు పెడతాను అండి. ధన్యవాదాలు.